నిర్వహిస్తాయండి. ఈ త్వచ కణజాలం గురించి అండి. ఓకే, నెక్స్ట్ సందాయక కణజాలం. కాండం అడ్డుకోత మీరు చూస్తే సందాయక కణజాలం చూశారు కదా. ఈ కణాల గురించి తెలుసుకుందామండి. ఇంపార్టెంట్. ఈ కణాలు పెద్దవిగా ఉండి కేంద్రకమును స్పష్టంగా కనబడుతుందండి. ఓకేనా. కణాలు పెద్దగా ఉండి కేంద్రం ప్రస్ఫుటంగా కనబడుతుంది. ఇటువంటి కణాలను సందాయక కణజాలాలు ఏర్పరుస్తాయి. మొక్క దేహంలో ఎక్కువ భాగం ఈ కణజాలంతో ఏర్పడుతుంది. మొక్క దేహంలో ఎక్కువ భాగం ఉండేది సందాయక కణజాలం. ఇది ఏం చేస్తుంది? ఆహారం నిల్వ చేయడానికి, యాంత్రికంగా మొక్కకు బలం ఇవ్వడానికి సహాయపడుతుంది. ఆహారాన్ని నిల్వ చేయడానికి, యాంత్రికంగా మొక్కకు బలాన్ని ఇవ్వడానికి సహాయపడుతుంది. సందాయక కణజాలంలో 3 రకాలు ఉన్నాయి. అంటే ముఖ్యంగా 3 రకాలుగా అమరి ఉందండి సందాయక కణజాలం. 1 మృదు కణజాలం, 2వది స్థూల కోణ కణజాలం, 3వది దృఢ కణజాలం. ఓకేనా. దృఢ కణజాలం చెప్పుకున్నాం. 3వది దృఢ కణజాలం అన్నాను. 2వది ఏమన్నామన్నాయి? స్థూల కోణ కణజాలం. మొదటిది మృదు కణజాలం. ఈ దృఢ కణజాలం అన్నా మధ్య రకంగా ఉండేదే స్థూల కోణ కణజాలం. మృదు కణజాలంలోని కణాలు మృదు కణజాలం అంటేనే కణాలు ఎలా ఉంటాయంటే మృదుగా ఉంటాయి. పలచని గోడలు కలిగి వదులుగా సంధించబడి ఉంటాయి. అర్థమైందండి. వదులుగా సంధించబడి అంటే ఇలా ఉంటాయండి. మధ్యలో కణాంతర అవకాశాలు కలిగి ఉంటాయి. దగ్గరగా అమరి ఉండవు అంటే కణాంతర అవకాశాలు కలిగి ఉంటాయి. ఇవి మృదు కణజాలాలు హరిత రేణులను కలిగి ఉంటాయి. వీటిని హరిత కణజాలం అంటారు. పెద్ద గాలి గదుల్ని కలిగి ఉంటాయి. వాటిని వాతాయుత కణజాలం అంటారు. ఓకేనా. హరిత రేణులను కలిగి ఉంటే హరిత కణజాలం అండి. హరిత కణజాలం, వాతాయుత కణజాలం అయిపోయిందండి. ఇంకోటి నీరు, ఆహారం, వ్యర్థ పదార్థాలను నిల్వ చేసే మృదు కణజాలాన్ని నిల్వ చేసే మృదు కణజాలం అంటారండి. అంటే మృదు కణజాలాలు 3 రకాలండి. 1 హరిత మృదు కణజాలం, 2 వాతాయుత మృదు కణజాలం, 3 నిల్వ చేసే మృదు కణజాలం. హరితయుత మృదు కణజాలం హరిత రేణులను కలిగి ఉంటుంది. వాతాయుత మృదు కణజాలం పెద్ద గాలి గదులను కలిగి ఉంటుంది. నిల్వ చేసే మృదు కణజాలం నీరు, ఆహారం, వ్యర్థ పదార్థాలను నిల్వ చేస్తుంది. ఓకేనా. ఈ పాయింట్స్ గుర్తుపెట్టుకుంటే అయిపోతుంది. మృదు కణజాలంలో కణాలతో పోలిస్తే ఇప్పుడు స్థూల కోణ కణజాలం గురించి చర్చించుకుందామండి. ఓకేనా. మృదు కణజాల కణాలతో పోలిస్తే స్థూల కోణ కణజాలంలోని కణాలు దళసరి గోడలను కలిగి ఉండి కొంచెం పొడుగా ఉంటాయి. స్థూల కోణ కణజాలం యాంత్రిక ఆధారాన్నిచ్చే సజీవ కణజాలం. గుర్తుపెట్టుకోర్రి. ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్. మృదు కణజాలానికి స్థూల కోణ కణజాలానికి పోలిస్తే ఇవి కణాలు పలచని కవచాలను కలిగి ఉంటాయి, గోడలు కలిగి ఉంటాయి. ఈ కణాలు దళసరి గోడలను కలిగి ఉంటాయి. ఈ కణాలు వివిధ ఆకారాల్లో ఉంటాయని చెప్పుకున్నాం. కానీ కొంచెం ఇవి పొడుగా ఉంటాయి. ఇవి స్థూల కోణ కణజాల కణాలు కొంచెం పొడుగా ఉండి యాంత్రిక ఆధారాన్ని ఇస్తాయి. దళసరి గోడలను కలిగి ఉండి కణాలు పొడుగా కలిగి ఉండి యాంత్రిక ఆధారాన్ని ఇచ్చే కణజాలాలు ఏంటండి? స్థూల కోణ కణజాలం. ఓకేనా. నెక్స్ట్ దృఢ కణజాలంలోని కణాలు దళసరి గోడలను కలిగి ఉంటాయి. కణాల మధ్య ఖాళీలు లేకుండా దగ్గరగా అమరి ఉంటాయి. ఓకేనా. కనుకనే త్వచ కణజాలంతో పోలిస్తే సందాయక కణజాలంలోని పలు రకాల కణాలను మనం చూస్తాము. వాటిలో కొన్ని కిరణజన్య సంయోగక్రియ కూడా జరుపుకుంటాయి. అంటే కొన్ని సందాయక కణజాలాలు కిరణజన్య సంయోగక్రియ జరుపుకుంటాయి. ఓకేనండి. నెక్స్ట్ దృఢ కణజాలంలో కణాలు మరోసారి చెప్తున్నానండి. కణాల దళసరి గోడలను కలిగి ఉండి కణాంతర అవకాశాలు లేకుండా అంటే ఖాళీ ప్రదేశాలు లేకుండా దగ్గర అమరి ఉంటాయి. ఓకే, సింపుల్ అండి. నెహిం గ్రూ 641 1712లో ఇతడు ఒక వైద్యుడు అండి. లండన్లోని రాయల్ సొసైటీ కార్యదర్శిగా పనిచేశారు. 664 సంవత్సరంలో మొక్కల అంతర్నిర్మాణం మీద అధ్యయనం చేయడం మొదలుపెట్టాడండి. మొక్కల్లోని ప్రతి భాగం 2 రకాల విభాగాలను కలిగి ఉంది. మొక్కల్లోని ప్రతి భాగం
2 రకాల విభాగాలను కలిగి ఉంటుంది. అదొకటి దవ్వ, మరొకటి గట్టి భాగం అండి అని అతడు భావించాడు. అంటే ఇతడు ఏమని భావించాడంటే మొక్కలోని ప్రతి భాగం 2 రకాల విభాగాలను కలిగి ఉంటుంది. ఒకటేమో దవ్వ, మరొకటేమో గట్టి భాగం. ఇది ప్రాథమిక భావన. ఈ దవ్వ భాగానికి గురువు మృదు కణజాలం అని పేరు పెట్టాడు. దవ్వ భాగానికి గురువు మృదు కణజాలం అని పేరు పెట్టాడు. గురువు మొక్కల దేహంలోని కణజాలపై అధ్యయనం చేసి 682 సంవత్సరంలో అనాటమీ ఆఫ్ ప్లాంట్స్ అనే గ్రంథాన్ని ప్రచురించాడు. ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటంటే ఇందులో మొక్కలోని 2 భాగాలు గుర్తించాడు. ఒకటి దవ్వ, రెండోది గట్టి భాగం. ఈ దవ్వ భాగానికి మృదు కణజాలం అని పేరు పెట్టాడు. అతడు 682లో అనాటమీ ఆఫ్ ప్లాంట్స్ అనే గ్రంథాన్ని ప్రచురించాడు. ప్రసన్న కణజాలం. నెక్స్ట్ దీని గురించి తెలుసుకుందామండి. వేర్లు నేల నుండి నీటిని గ్రహించి మొక్కల్లోని ఇతర భాగాలకు పంపుతాయి. అలానే ఆకులు మొక్కల్లోని హరిత భాగాలు ఆహారాన్ని తయారు చేసి మొక్కలోని అన్ని భాగాలకు సరఫరా చేస్తుంది. రవాణాలో పాల్గొనే కణజాలాలే ప్రసన్న కణజాలాలు. వివిధ రకాల కణాల్లో ప్రత్యేకమైన అమరికలతో ఏర్పడి ఉంటాయండి. ఓకేనా. రవాణాలో పాల్గొనే కణజాలాలని మనం ప్రసన్న కణజాలం అంటారండి. వివిధ రకాల కణాలతో ఉంటాయి. ఇప్పుడు మన ఒక ప్రయోగంలో ఎరుపు రంగులో కనిపించే కణజాలాలను దారు కణజాలం అంటారండి. దానిని ఆనుకొని ఉన్న కణజాలాన్ని పోషక కణజాలాలని అంటారండి. ఓకేనా. ఇంపార్టెంట్ పాయింట్స్ అండి. అంటే ఇక్కడ ప్రసన్న కణజాలంలో నాళికా పుంజం ఉంటుంది. నాళికా పుంజాలలో దారు కణజాలం ఉంటుందండి, పోషక కణజాలం ఉంటుంది. ఓకేనా. పోషక కణజాలం దారు కణజాలం కలిపి నాళికా పుంజాలని అంటారు. ఓకేనా. వేర్లు నేల నుండి సేకరించిన నీరు, పోషక పదార్థాలు దారు ద్వారా కిరణజన్య సంయోగక్రియలో తయారైన ఆహార పదార్థాలను పోషక కణజాలాల ద్వారా మొక్కల భాగాలకు సరఫరా అవుతాయి. చాలా సింపుల్ అండి. మనం చదువుకొని ఉన్నామండి. వేర్లు నేల నుండి సేకరించిన పోషక పదార్థాలు దారు ద్వారా, పత్రాల్లో తయారైన కిరణజన్య సంయోగక్రియ ద్వారా పత్రాల్లో తయారైన ఆహార పదార్థాలు పోషక కణజాలం ద్వారా రవాణా అవుతాయండి. ఇవి కాబట్టి వాటిని ప్రసన్న కణజాలం అని అన్నారండి. దారు, పోషక కణజాలం 2 కలిపి నాళికా పుంజాలని అంటారండి. ప్రసన్న కణజాలం యాంత్రిక ఆధారాన్ని ఇస్తుందండి. ప్రసన్న కణజాలం యాంత్రిక ఆధారాన్ని ఇస్తుంది. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఓకేనా. దారులో ఏ భాగాలు ఉంటాయి ఇప్పుడు చూద్దామండి. దారులో పొడవైన దారు కణాలు, దారు నాళాలు, తంతువులు, మృదు కణజాలం ఉంటుందండి. ఓకేనా. దారు కణాలు, దారు నాళాలు, నాళాలు, తంతువులు, మృదు కణజాలం. కణాలు, నాళాలు, తంతువులు, మృదు ఈ గుర్తుపెట్టుకోరి. నెక్స్ట్ పోషక కణజాలంలో చాలని కణాలు, చాలని నాళాలు, సహకణాలు, నారలు, మృదు కణజాలం ఉంటుంది. ఓకేనా. ఇందులో మీరు పరిశీలిస్తే చాలని కణాలు, చాలని నాళాలు. ఓకే. దారులో ఏముంటుంది? దారు కణాలు, దారు నాళాలు. చాలని అనే పదం వచ్చేసిందండి. మూడవది సహకణాలు. కణాలు 2 రకాలు చేశారండి. అందులో దారు కణాలే ఉంటే ఇక్కడ చాలని కణాలు ఉన్నాయి, సహకణాలు ఉన్నాయి, నారలు నారలు ఉన్నాయండి. ఓకే. నెక్స్ట్ మృదు కణజాలం. ఓకేనండి. ఈ భాగాలు మీరు తేడా గుర్తుపెట్టుకుంటే రెండింటి కంపేర్ చేసుకుంటే ఈజీగా అర్థమవుతాయండి. ఒకటి దారులో లేని పోషక కణజాలం ఉండే భాగం ఏంటంటే సహకణాలు అనే ఎక్స్ట్రా ఉందని గుర్తుపెట్టుకోండి. నారలు. ఓకే. మొక్కల్లో ఉండే ప్రసన్న కణజాలాలు చాలా ఎత్తు వరకు నీటిని తీసుకుపోగలవు. ఎలాగంటే ఎంత దూరం అంటే ఈ పాయింట్స్ గుర్తుపెట్టుకోండి. 2 ఇచ్చారండి చెట్లు. యుకాలిప్టస్, నెక్స్ట్ రెడ్వుడ్. యుకాలిప్టస్ 200 అడుగుల ఎత్తు వరకు తీసుకెళ్తాయండి. రెడ్వుడ్ చెట్లలో దాదాపు 330 అడుగుల వరకు అండి. ఓకేనా. యుకాలిప్టస్ రెడ్వుడ్. ఓకేనా. ఓకేనా. రెడ్వుడ్ 330, యుకాలిప్టస్ 200 అని గుర్తుపెట్టుకోండి. మొక్కల్లో వివిధ రకాల కణజాలు కలిగి ఉన్నాయని, అవి విధులు నిర్వహిస్తాయని, ప్రత్యేకంగా అమరి ఉన్నాయని మనం తెలుసుకున్నాము. అనుబంధం చూద్దామండి. సింపుల్గా ఇచ్చాడు. మీరు ప్రయోగశాలలో వివిధ వృక్ష కణజాలను పరిశీలించాలంటే వాటి స్లైడ్లను తయారు చేయడంలో నిపుణతను సాధించడం అవసరం. స్లైడ్ తయారీలో నిపుణత కోరకు పక్క పేజీలో పేర్కొన్న పటాల సాయంతో
సహాయం తీసుకొని సాధన చేయాలండి. పరిచ్ఛేదనాలు అంటే సెక్షన్స్ను పొందడానికి బంగాళదుంప ముక్కను ఆధారంగా తీసుకోవాలండి. బంగాళదుంప ముక్క నిలువుగా ఒక చీలిక చేయాలి. పరిచయం చేయవలసిన పదార్థాన్ని అంటే వేరు లేక కాండం లేదా ఆకు లేదా మొగ్గ ఆ చీలికలో చొప్పించాలి. ఇక్కడ పటాలను పరిశీలించండి. సామాగ్రి ఇచ్చారండి. కత్తి, బ్లేడు, ఆకు, బంగాళదుంప అండి. బంగాళదుంపను తయారు చేస్తున్నాడండి. పీతులోని చీలిక చేయడం అండి. చీలిక చేస్తున్నాడు. చీలిక చేసిన తర్వాత అడ్డుకోత ఆకును కత్తిరించాడు. అడ్డుకోత వేశారండి. ఆకును ఏం చేశారండి, పీతులోని చీలికలో అమర్చారండి. అమర్చిన తర్వాత బ్లేడ్తో సెక్షన్ చేయడం అంటే చాలా సన్నగా పల్చగా చేయడం. పల్చని సెక్షన్ తీసుకోవడం, హెచ్ స్లైడ్పై ఉంచడం, దాన్ని స్లైడ్పై ఉంచి గ్లీజరిన్ నీటి చుక్క వేసిన తర్వాత సాఫ్రెన్తో రంజనం చేసిన తర్వాత కవర్ స్లిప్ వేయడం, సూక్ష్మదర్శినితో పరిశీలించడం. ఇవన్నీ భాగాలు చూశారు కదండి. అంటే పరిచ్ఛేదాలను పొందడానికి బంగాళదుంప ముక్క నిలువుగా ఒక చీలిక చేయాలి. పరిచయం చేయవలసిన పదార్థాన్ని అంటే వేరు, కాండం, ఆకు ఏదైనా ఒక చీలికలో చొప్పించాలి. నిలువు కోత కావాలంటే పదార్థాన్ని బంగాళదుంప ముక్కలో అడ్డంగా చొప్పించాలి. ఓకేనా. నిలువు కోత కావాలంటే అడ్డంగా చూపించాలి. ఓకేనా. అడ్డుకోత కావాలంటే పదార్థాన్ని బంగాళదుంపలో నిలువుగా చొప్పించాలి. ఈ 2 పాయింట్స్ గుర్తుపెట్టుకోవాలి. సింపుల్ అండి. నిలువు కోత కావాలంటే అడ్డంగా, అడ్డుకోత కావాలంటే నిలువ చొప్పించాలి, అంతే. బ్లేడును ఉపయోగించి పల్చని పరిచ్ఛేదలను కత్తిరించాలి. వాచ్ గ్లాసులో ఉన్న నీటిలో పరిచ్ఛేదన ఉంచాలి. ఒక పల్చటి పరిచ్ఛేదన ఎంపిక చేసుకొని ఒక చిన్న బ్రష్ సాయంతో గాజు పలక పైన ఉంచాలి. ఒక చుక్క షాంపూతో రంజనం చేయాలి. దానిపై గ్లిజరిన్ వేయాలి. నీళ్ళు ఉపయోగించి కవర్ స్లిప్తో జాగ్రత్తగా ముయ్యాలి. అధికంగా ఉన్న నీటిని గ్లిజరిన్ లేక వర్ణద్రవ్యాన్ని అదురుకాయితంతో తొలగించి సూక్ష్మదర్శినితో పరిశీలించాలి. ఈ స్టెప్స్ ఇంపార్టెంట్ అండి. ఈ స్టెప్స్ అన్నీ అడగవచ్చండి, వరుస క్రమం అడగవచ్చు. ఓకే అండి, ఈజీ లెసన్.